ఫస్ట్ డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఉన్న తర్వాత వేరే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అర్హులే సార్. వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది సార్. ఆ ఒక్క ఇంట్లోనే ఇద్దరిని ఉంచడం వల్ల మేము కొట్టుకొని ఇదైపోతున్నాం సార్. ఇది మాత్రం వాస్తవం సార్. ఇంకా చెప్పాలని ఉంది కానీ సార్ ఫస్ట్ టైం కదా సార్ ఇట్లా జరిగిందే చెప్తున్నా సార్. ఇట్లా జరిగింది సార్. అక్కడ ఉన్న వాళ్ళం పేదవాళ్ళము ఉన్నాము గుర్తించి ఇచ్చారు సార్. ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్. కానీ 2-3 నెలల నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి రావటం జరిగింది సార్. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకొని అప్పు చేసుకొని జీవనాధారం కోసం బయటికి వెళ్తే ఆ తాళాలు పగలగొట్టి 2-3 నెలలకి కొత్తగా వచ్చిన వాళ్ళని పెట్టడం కూడా జరిగింది సార్. ఇప్పుడైనా సార్ పెద్దలు మీరందరూ గుర్తించి ఇకనైనా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం సార్ మేము. వాళ్ళు లీడర్లు ఇచ్చారు సార్. మా భూదాని కాలేజీలో లీడర్లు ఉన్నారు కదా సార్. మన వీళ్ళు కామ్రేళ్ళు ఉంటారు కదా సార్, పోలిపోయిన ముత్తయ్య వాళ్ళంతా ఒక టీం సార్. చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు మేము ఇచ్చినాం సార్ డబ్బులు. అంటే ఇక ఖర్చులని 20,000, 10,000, 50,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అట్లా కానీ సార్ పేదవాళ్ళకి న్యాయం చేయండి సార్. ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి సార్, పెండింగ్ లిస్టు. కొంచెం చేయండి సార్. రజని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంత్రులందరికీ నమస్కారం చేస్తాను. ఎందుకంటే మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాల్లో, నరకం అంటే అక్కడే ఉంటుందేమో అనిపించింది మాకు. 8 సంవత్సరాలు వచ్చిందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటాను. చాలా వరకు నీళ్లు, కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. కరెంటు లేకుండా ఉండాలంటే 9 సంవత్సరాల నుంచి అది కూడా పెద్ద నరకం. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చేయడం, మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటాను. ఎక్కడ జరగకూడదు ఇంత అన్యాయం, అది కూడా గుర్తించాలి. అధికారులు చేసినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. మాలాంటి వాళ్ళని గుర్తించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైనా మాకు మోసం చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇబ్బందులు కూడా పెట్టారు, పేర్లు కూడా తెలుసు అందరికి. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. వేదిక మీద ఉన్న మంత్రులు గారికి, పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు బాధావతి భవాని. మేము భూదాన్ భూమిలో 8 సంవత్సరాలు అవుతుంది సార్ ఉండబట్టి. మాకు ఏనాడు కూడా కరెంటు కానీ వాటర్ కానీ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్నాము పేదోళ్ళమని. ఇన్ని రోజులు మాకు పడ్డ కష్టానికి మామూలుగా మంత్రులు కానీ, సీఎం సార్ కానీ అందరూ మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇస్తున్నందుకు, ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. లేదు సార్, మేము డబ్బులు కట్టాము సార్. మేము మామూలుగా 20,000 కట్టాము సార్. తర్వాత పార్టీ ఫండ్ అని అమౌంట్ కట్టాము సార్. ఇంటి అంటే వాటర్ కానీ కరెంట్ కానీ అమౌంట్ తీసుకున్నారు సార్. మామూలుగా పైప్ లైన్లు వేస్తారని అట్లా కూడా అమౌంట్ తీసుకున్నారు సార్. కట్టాము, అవి కూడా కట్టాము సార్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. నా పేరు రజిత. నేను భూదాం బాధితుల నుంచి ఒక బాధితురాలని. మాకు కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా ఇన్ని రోజులు మేము జీవించాం సార్. 8 సంవత్సరాల నుంచి మేము కొన్నది 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను సార్. నేను పార్టీ పన్ను అని, కరెంట్ అని, పోల్స్ అని అన్నిటి కలిపి ఒక 50,000 వరకు మా దగ్గర తీసుకున్నారు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను కొనుక్కున్న తర్వాత నేను కట్టను, నాకు అంత స్తోమత లేదు. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగింది, నేను కట్టుకోనని నేను చెప్పాను. లేదు, నువ్వు కట్టుకుంటేనే నీకు భూమి ఉంటుంది, నీకు పట్టాలు వస్తాయని మమ్మల్ని బెదిరించారు సార్. నేను అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మా ఆయన్ని చూసుకుంటూ, 2 పిల్లల్ని చూసుకుంటూ, కష్టపడుతూ, వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయ పనులకు వెళ్తూ నేను ఇల్లు కట్టాను సార్.
ఇల్లు కట్టిన తర్వాత కరెంటు లేదు, నీళ్లు లేవు సార్ మాకు. అయినా కానీ మేము అలానే ఉన్నాం. మా కష్టాన్ని గుర్తించి, మా పేదరికాన్ని గుర్తించి మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే మా కష్టాన్ని వృధా చేయకుండా మాకు ఇందరమ్మ ఇల్లు పంపిణీ చేసినందుకు మీకు పాదాభివందనాలు. మాకు ఇంత తొందరగా మేము పట్టాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మా పేదరికాన్ని గుర్తించి ఇంత తొందరగా మా పేదలందరినీ మీ పిల్లలుగా భావించి మమ్మల్ని ఆదరించి మాకు ఈ పట్టాలు ఇస్తున్నందుకు శిరసు వంచి మీకు నమస్కరిస్తున్నాను. అలాగే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు కదా సార్, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ పేర్లు రాలేదని చాలా బాధపడుతున్నారు. అలాంటి బాధను కూడా మీరు గుర్తించి వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మా పిల్లల ఎడ్యుకేషన్ కూడా మీరు ఉద్దేశించి మీరు అనుకొని వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళకి స్కూల్ కట్టడము ఏదో ఒకటి మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్ వన్. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం.